బాంబుల మోతలు వినేశాం, క్షిపణుల దాడులు చూసేశాం. ఆ దాడుల్లో ఆకాశ హర్మ్యాలు పేక మేడల్లా నేల కూలిపోతుంటే కళ్ళప్పగించి చూస్తూనే ఉన్నాం. రక్తసిక్తమైన దేహాలు, చలనం లేని మృతదేహాలు, ఆసుపత్రులలో ఆహాకారాలు, బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లుల రోదనలు, కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన తండ్రుల దీనగాథలు. ఒక్కటా రెండా? మన కళ్ళు చూడని ఘాతుకం లేదు, ఈ చెవులు వినని దీన గాథలు లేవు. యుద్ధం ఈ మాట కొన్నేళ్లుగా సర్వసాధారణమైపోయింది. 3.5 ఏళ్ల క్రితం కోవిడ్తో యుద్ధం చేశాం. ఈ యుద్ధంలో తన పర భేదం లేకుండా పోయింది. ప్రతి దేశంలో, ప్రతి ఊళ్ళో, ప్రతి ఇంట్లో ఆ యుద్ధంలో పోరాడి ఓడిపోయిన గాథలున్నాయి. అందుకే ఆ యుద్ధం అందరిది అయింది. కానీ ఆ తర్వాత మొదలైన యుద్ధాలు ఎవరి కోసం, ఎవరు చేసినట్లు, ఇంకా చేస్తున్నట్లు, ఈ కారణాల అన్వేషణ కొనసాగుతుండగానే గాజా ఇజ్రాయెల్ రూపంలో మరో యుద్ధం ముంచుకొచ్చింది. ఈ యుద్ధానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. కానీ ఈ దృశ్యాలు చూడండి. నిజానికి ఇవి కలుపు మొక్కలు. వీటిని కూడా కట్టెల కొద్దీ కొనుక్కొని ఇళ్లకు తీసుకెళ్తున్న ఈ జనాన్ని చూస్తే కన్నీళ్లు కాక ఇంకేం వస్తాయి? ఆకలి మనిషిని ఎంతకి దిగజారుస్తుందో మనం వినే ఉంటాం. కానీ గాజాలో కళ్ళారా కనిపిస్తోంది. అవసరం అనుకుంటే ఔషధాల రూపంలో పనికొచ్చే ఈ కలుపు మొక్కలు కూడా మరో దారి లేక తినడానికి సిద్ధమవుతున్నారు లక్షలాది జనం. యుద్ధం మొదలైన తొలినాళ్లలో గాజాలోకి రోజుకి 500కి పైగా వాహనాల్లో సహాయ సామగ్రి వచ్చేది. కానీ ఆ తర్వాత రోజుకి 50 వాహనాలు రావడమే గగనమైపోయింది. ఇప్పుడు అవి 10 కూడా దాటడం లేదు. ఉత్తర గాజాలోనైతే పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఆ ప్రాంతానికి ఎలాంటి మానవతా సాయం అందక ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది. యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ UNRWA కూడా చివరిసారిగా జనవరి 23న అక్కడికి సహాయ సామగ్రిని పంపించింది. నిన్నటి వరకు ఏ క్షిపణి వచ్చి ఎప్పుడు మీద పడుతుందో అన్న భయం అక్కడి జనాల్లో కనిపించేది. కానీ ఇప్పుడు ఆ క్షిపణుల కన్నా భయంకరమైన ఆకలి అనే అణుబాంబు ధాటికి తాళలేకపోతున్నారు. రోజు రోజుకి ఆకలితో అలమటిస్తూ బతికే కన్నా ఆ క్షిపణి దాడులే నయం అనుకున్న పరిస్థితికి గాజా ప్రజలు వచ్చిన ఆశ్చర్యం లేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 23 లక్షల మంది ప్రజలు అన్నమో రామచంద్ర అంటున్నారు. 80% గాజా జనం ఇజ్రాయెల్ దాడులకు తాళలేక ఇల్లు వాకిలి వదిలేసి కొన్ని నెలలుగా శరణార్థి శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ శరణార్థి శిబిరాలకు కూడా సహాయ సామగ్రి సరఫరా నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సుమారు 5 లక్షల మంది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారని అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. నిన్నగాక మొన్న 2 నెలల పసివాడు ఆకలికి తాళలేక ఈ భూమి మీద ఇలా బతకడం కన్నా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళిపోవటం మంచిదని తను చాలించాడు. ఇదే పరిస్థితి కొనసాగితే చరిత్ర చూడని మానవీయ సంక్షోభానికి గాజా కేంద్రంగా మారుతుందన్నది అంతర్జాతీయ పరిశీలకుల తాజా హెచ్చరిక. ముందు ముందు 10లు, 100లు, వేల సంఖ్యలో ఆకలి చావుల్ని ఈ ప్రపంచం చూడాల్సిన పరిస్థితి తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు. సరిగ్గా ఈ పెను ముప్పు పొంచి ఉన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాటలు యుద్ధంలో చితికిపోతున్న జనానికి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తోంది. Well, I hope by the beginning of the weekend, the end of the weekend. At least my national security advisor tells me that we're close. We're close. It's not done yet. And my hope is by next Monday we'll have a ceasefire. వచ్చే సోమవారం అంటే మార్చి 4వ తేదీ నాటికి 2 దేశాల మధ్య కాల్పుల విరమణ వచ్చే అవకాశం ఉందన్నది బైడెన్ మాట. ఖతర్లో ఇజ్రాయెల్, గాజా దేశాల ప్రతినిధుల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయని, వీలైనంత త్వరలో ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు తనతో చెప్పారన్నది బైడెన్ మాటల సారాంశం. అదే జరిగితే ఆకలి చావుల అంచున ఉన్న గాజా ప్రజల నోట్లో అమృతం పోసినట్లే.
గాయాలకు మందులు లేక ఆసుపత్రులలో అల్లాడుతున్న క్షతగాత్రుల ప్రాణాలకు ఆశలు కల్పించినట్లే. బాంబు దాడులకు గాయపడ్డ శరీరాలకు ఎనస్థీషియా ఇవ్వాలని తెలిసినా అవి అందుబాటులో లేక తప్పని పరిస్థితుల్లో క్షతగాత్రులు తెలివిగా ఉండగానే శస్త్రచికిత్సలు చేస్తున్న వైద్యులకు, ఆ గాయాల కన్నా ఈ కత్తిగాట్లు సూదుల పోట్లు భరించలేక ఆహాకారాలు చూస్తున్న రోగులకు ఊరట కలిగినట్టే. కాల్పుల విరమణ తాత్కాలికం కావచ్చు, షరతులు వర్తిస్తాయి అని ఎలుగెత్తి చెప్పచ్చు. అయినా సరే సరిహద్దుల ఆవలే ఆగిపోయిన సాయం ఈవలకు రావాలని కేవలం గాజా ప్రజలు మాత్రమే కాదు, వారి కష్టాలు కన్నీళ్లను ఆకలి బాధల్ని అక్కడే ఉండి కళ్ళారా చూస్తూ ఏమీ చేయలేకపోతున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కూడా అదే కోరుకుంటున్నాయి. ఈ మానవీయ సంక్షోభానికి ఇకనైనా ముగింపు పలకాలన్నదే వారి ఆశ. అందుకే ఇప్పుడు బైడెన్ మాటలకు అంతటి విలువ. సరిగ్గా 2023 అక్టోబర్ 7న ఈ దారుణ మారణకాండకు బీజం పడింది. దక్షిణ ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసి 1200 మందిని చంపేయడం, 253 మందిని బందీలుగా తీసుకెళ్లడం ఇజ్రాయెల్ ఆగ్రహానికి అసలు కారణం. ఇప్పటి వరకు ఈ పరస్పర దాడుల్లో సుమారు 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు.